రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకి చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కి తరలించారు. అయితే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారు మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకటంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. పాపకి జ్వరం వచ్చిందండి ఇంట్లో. జ్వరం వచ్చిందని చెప్తే నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. ఫస్ట్ రోజు బానే ఉంది. సెకండ్ డే కొంచెం బాలేదన్నారు. మాకు ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేక విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్‌లో పాపని జాయిన్ చేశాము. పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులు జరగంగానే 4, 5 రోజులు జరగంగానే ఐసీయూలో పెట్టారు పాపని. బాగానే ఉందని చెప్తున్నారు. రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఒక 10 డేస్ తర్వాత పాప చనిపోయింది. ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికొచ్చేసాం పాపను తీసుకొని. ఇప్పుడు ఏదో టెస్ట్‌లకి పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్ట్‌లు చేశారు మా అందరికి. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మాకందరికి కూడా నెగెటివే వచ్చింది. ఇబ్బందేం లేదు. మా ఇంట్లో అయితే బానే ఉంది ప్రెజెంట్ అందరికి. మేము గత 2 నెలల నుంచి అయితే చికెన్ అయితే ఇంట్లో ఏం తింటలేదు. మరి ఎలా జరిగిందనేది మాకైతే తెలీదు వాస్తవంగా. ఇలా ఎందుకు జరిగిందో మేము కూడా తీసుకోలేకపోతున్నాం. చిన్నారి ఆరాధ్యకి ఎలాంటి చికెన్ తినిపించలేదని తెలిపారు. చిన్నారి పెద్దనాన్న జ్వరం రావటం, ఊపిరితిత్తులు ఇబ్బంది కలగటంతో నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నారు. నరసరావుపేట హాస్పిటల్ వైద్యుల రిఫరెన్స్ మేరకు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు చిన్నారిని తీసుకెళ్లామన్నారు. చిన్నారి ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిందన్నారు. సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సాబాద్ పట్టణంలో బాలయ్య నగర్ ఒకటో లైన్లో మరి చిన్నారి పెండ్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అంతకుముందు 10 రోజుల నుంచి కూడా మరి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అమ్మాయికి జ్వరం, వాంతులు, కొంచెం రక్త విరేచన అయినప్పుడు నర్సాపేటలో లోకల్ హాస్పిటల్ చూపించి తర్వాత టెస్ట్ చేస్తే డెంగ్యూ పాజిటివ్ అని రావడం జరిగింది. దాని తర్వాత తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో దాదాపు 12 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రక్త నమూనాలు ఏం తీసిన తర్వాత అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. ఈ రక్త నమూనాలు తీసిన తర్వాత దాంట్లో బర్డ్ ఫ్లూ అని పాజిటివ్ రావడం జరిగింది అనమాట. దానివల్ల పాప చనిపోయిందని నిర్ధారించడం జరిగింది. ఆ రిపోర్ట్ను చూసి మరి ఇక్కడ వైద్య అధికారులు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి కుటుంబాన్ని పర్యవేక్షించారు. మరి కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ రక్త నమూనాలు తీసేసి వాటిని కూడా పరీక్షకి పంపించడం జరిగింది. అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మరి ఒకసారి మరి పొరపాటున అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి ఎక్కడో మరి మటన్ షాప్ దగ్గర చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకుని ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైనా దీని మీద సమగ్ర విచారణ